చూస్తున్నారండి ఇక్కడ మనకి మంచిగా టర్నిప్ అయితే రెడీ అయిపోయింది. ఇదిగోండి. భలే ఉంది కదా, మంచి కలర్ అండి. చక్కగా ఈ ఆకులు కూడా మనం యూస్ చేసుకోవచ్చు, మన కంటికి చాలా మంచిది. ఇంకేమైనా పెరిగేమో చూస్తాను. ఇది వచ్చేసి చిన్నగా ఉంది. ఇవన్నీ కలిపి మనం చక్కగా కూర అయితే చేసేసుకోవచ్చు. ఇక్కడ ఇంకో బుల్లిది ఉందండి, ఇది కూడా తీసేసాను. ఇదిగోండి బుల్లిది కూడా తీసాను. భలే ఉంది కదా. అండ్ ఇవి అలాగా మనం ముద్రపెట్టి ఉంచేస్తే కాయ అయితే చాలా పెద్ద సైజు అవుతుంది. అయితే తినడానికి అయితే పనికిరాదు. ఓన్లీ మనకి విత్తనాలు కావాలనుకుంటే మటుకు ఖచ్చితంగా ఇలా మనం బీట్రూట్లు కానీ, క్యారెట్ కానీ, ఇలా టర్నిప్లు కానీ, రాడిష్లు కానీ ఏమన్నా సరే ఒక మొక్క అనేది అట్టే పెట్టుకోవాలి. నేను అలాగే పెట్టానండి. ఇప్పుడు అవి విత్తనాలు కూడా అయిపోయింది. ఆ విత్తనాలన్నీ ఎలా ఉన్నాయో మీకు చూపిస్తాను. నెక్స్ట్ షాట్లో విత్తనాలు అయితే మనం కోసుకుందాం. ఓకేనా.